నమస్తే మేడం, మీ పేరు? రజిత. రజిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ 1 టౌన్. మా బాబు చదివేది గాంధీజీ స్కూల్ నుంచి. పేరెంట్స్ గా మొన్న డయాబెటీస్ ది ఎస్ఐ రైటింగ్ రాసినప్పుడు సెకండ్ వచ్చాడని చెప్పేసి ఇంకా మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఇక్కడ రావడం జరిగింది. కానీ అసలుకి డయాబెటీస్ ది చాలా మంచి అవగాహన. చిన్న పిల్లలకి ఆ 6th క్లాస్ నుంచే వాళ్ళకి ఆ డయాబెటీస్ గురించి వాళ్ళకి తెలియడానికి, వాళ్ళు తెలియపరచడానికి ఇంత మంచిది పెట్టినందుకు చాలా మేము ఆనందపడుతున్నాము. ఆ రోజున మమ్మీ ఇలాగా నాకు స్కూల్లో ఇలా కాంపిటీషన్ ఉంది, 6th క్లాస్ ఇలాగ చదువుతున్నాం కదా, నేను డయాబెటీస్ గురించి చెప్పమన్నారు మమ్మీ అని నాకు వచ్చి చెప్పినప్పుడు అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఇప్పుడు చాలా మంది దాని గురించి సఫర్ అవుతున్నారు, బాగా డయాబెటీస్ గురించి. యాక్చువల్ గా మా ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా అదే సఫర్ అవుతున్నారు. చిన్న పిల్లలకి నేను ఆ రోజు చెప్తుంటే వాడికి అవునా మమ్మీ ఇలాగా అలాగా ఏమేమి వాడితే ఎలాగ అవుతుంది మమ్మీ, కంట్రోల్ అవుతుంది అని వాడు నన్ను అడుగుతుంటే నేను అన్ని మొత్తం క్లారిఫై ఇచ్చి వాడికి చెప్పాను. మన ఫుడ్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా అవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చమ్మా అని చెప్పాను. అవన్నీ ఎగ్జామ్ లో వాడు కరెక్ట్ గా అక్కడ స్కూల్లో అటెండ్ చేశాడు. అసలుకి వాడికి వాడు మా మమ్మీకి మళ్ళీ చెప్తున్నాడు తిరిగి, ఇలాగుండాలమ్మా అలాగుండాలి. సో జనరల్ గా డాక్టర్స్ చెప్తారు ఇటువంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి, కానీ ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ చెప్తా ఉంటే చాలా చిన్న చిన్న పిల్లలు వీళ్ళకి డయాబెటీస్ గురించి తెలిసిపోయింది అంటే అసలుకి మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా మంచిగా కనెక్ట్ చేస్తున్నారు, చాలా బెటర్, వెరీ గుడ్. సో అంతేకాదు మేడం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు పిల్లలు జంక్ ఫుడ్ తినకూడదు అంటున్నారు. అంటే ఇంతకు ముందు మేము తినేవాళ్ళం, సో ఇప్పుడు కంట్రోల్ చేస్తాము ఖచ్చితంగా అండ్ స్టాప్ చేస్తామని అంటున్నారు. జనరల్ గా ఇంట్లో మనం చెప్పినా, టీచర్స్ చెప్పినా వినేవారు కాదు. బట్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా 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 బాగుంది. ఎందుకంటే మా బాబు బాగా జంక్ ఫుడ్ కి అలవాటు అయినవాడు. కానీ అలాంటిది మొన్న చెప్పిన కాడి నుంచి నాకు మళ్ళీ అన్న రిటర్న్ గా నేను తింటుంటే, మా తినకూడదు ఇది పిజ్జా ఎందుకు తింటున్నావు నువ్వు అని చెప్పేసి నాకు రిటర్న్ చెప్పాడు. అసలు చాలా హ్యాపీగా ఉంది. అందులో ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ తినకూడదమ్మా, షుగర్స్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు అమ్మా, అదమ్మా ఇదమ్మా అని నాకు అన్ని చెప్తున్నాడు. వాడికి ఈ వయసులో అలా తెలిసింది, దీని గురించి ఇంత అవగాహన వచ్చింది అంటే చాలా బాగుంది. ఈ ప్రోగ్రామ్ చాలా మంచిగా కండక్ట్ చేశారు. చాలా వెరీ బెటర్ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది పిల్లలకి, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం.